అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు, కొన్ని ఫోటోలు పెడుతున్నారు. సభ్యత సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని 2 రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను. కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు. అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను. ఈ నెల ఇవి పెడుతున్నారు కానీ ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది. అది తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. 1వ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు. ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్ లో ఉండిపోతున్నారని నైటే నేను ఇక్కడికి వచ్చేసాను. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను గాని, నా కుటుంబం గాని, నా అనుచరులు గాని, నా స్టాఫ్ గాని ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్ లో లేవు. అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తున్నాను, తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు, పనికిమాలిన పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. నిజంగా అట్లాంటి పనులు చేసినా, ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని, ఆ కుక్కలు ఎవరో గాని, మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు. భగవంతుడు మాత్రం మీకు చూపిస్తాడు. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు, కొన్ని ఫోటోలు పెడుతున్నారు. సభ్యత సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తని అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని 2 రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను. కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు. అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను. ఈ నెల ఇవి పెడుతున్నారు కానీ ఆగస్టు 29వ తేదీ నా కొడుకు పుట్టినరోజు. ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం. నా కుటుంబం, నా పిల్లలు, నా భర్త మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం. పిల్లలు డాన్సులు చేసుకున్నారు. 29వ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది. అది తర్వాత 31వ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం. 1వ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు. ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్ లో ఉండిపోతున్నారని నైటే నేను ఇక్కడికి వచ్చేసాను. అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్న అసలు సందర్భాలే లేవు. నేను గాని, నా కుటుంబం గాని, నా అనుచరులు గాని, నా స్టాఫ్ గాని ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్ లో లేవు. అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తున్నాను. తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు, పనికిమాలిన పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు. నిజంగా అట్లాంటి పనులు చేసినా, ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు. నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా, ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను. నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని, ఆ కుక్కలు ఎవరో గాని, మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు. భగవంతుడు మాత్రం మీకు చూపిస్తాడు.